హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే పూజారి ద్వారా జ్యోతమ్మ అయితే ఆనంది తన కన్న కూతురు అనే నిజం తెలుసుకోబోతుంది. మరిక ఎందుకు పూజారి ఈరోజు జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి ఆ నిజం చెప్పబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే జీవన టెండర్ విషయంలో ఆనంద్ని సునంద ముందు బ్యాట్ చేయడం కోసం ఆ టెండర్నైతే మార్చేస్తుంది. దాన్నే ఈరోజు ఆనంది అయితే అలా మార్చింది నేను కాదత్తయ్య, జీవన అని ఇలా సాక్ష్యాలతో సహా వీడియో తీసుకొచ్చి సునంద ముందు పెడుతుంది. దాంతో సునంద అయితే చాలా కోపంగా జీవన చెంప పగలగొట్టి జీవనకైతే బుద్ధి చెప్తుంది. అది మనసులో పెట్టుకున్న జీవన అయితే ఈ కుట్టిని వదిలిపెట్టకూడదు, ఈరోజు నన్నే ఇలా అత్తయ్య ముందు అవమానించేలా చేస్తుందా, దీన్ని మాత్రం అస్సలు క్షమించకూడదు, దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి, దీన్ని బయటకు పంపించడం నా వల్ల కాదు, కానీ ఈరోజు ఈ ఆనందిని లేకుండా చెయ్యాలి, పెద్దమ్మతో కలిసి ఏదైనా మాస్టర్ ప్లాన్ వేయాలి అని జీవన అయితే ఇందుమతికి కాల్ చేసి ఇలా తనకు జరిగిన అవమానం గురించి ఇందుమతికి చెప్తుంది. అప్పుడే ఇందుమతి సలహా మేరకు ఈ రోజైతే జీవన ఆనందిని చంపేయాలని పక్కా ప్లాన్ వేస్తుంది. ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న ఇలా ఆనంది పైన అటాక్ చేయించు, నువ్వు దగ్గరుండి ఆ రౌడీలతో ఆనందిపై అటాక్ చేయించి నువ్వు ఏమీ తెలియనట్టు మళ్ళీ అక్కడ నుండి తప్పుకో అని ఇలా ఇందుమతి సలహాతో జీవన అయితే ఈరోజు ఆనందిపై అటాక్ చేయించబోతుంది. అప్పుడే ముందుగా ఇందుమతి అయితే రౌడీలకు కాల్ చేసి జీవన ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. వాళ్ళు జీవన దగ్గరికి జీవనతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని ఏం చేయాలి అని రౌడీలు జీవనను అడుగుతూ ఉండగా అప్పుడే జీవన అయితే ఆనంది అని ఈవిడే అనే ఒక ఫోటో తీసుకొచ్చి ఆ రౌడీలకు ఇచ్చేస్తుంది. ఆనందిని ఆ ఫోటోలో చూసి, అవునా, ఈ అమ్మాయిని మేము చాలాసార్లు చూసాము, పంతులు గారు ఈ అమ్మాయి చాలా మాట్లాడుకుంటారు, తను ఎప్పుడు కూడా ఇదే గుడికి వస్తుంది కదా అని రౌడీలు అంటూ ఉండగా, అవును, ఈరోజు కూడా ఆఫీస్కు వెళ్తూ ఉన్న దారిలో ఈ గుడి దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది, అప్పుడే గుడి నుండి బయటకు రాగానే ఆ ఆనందిని అటాక్ చేయండి అని జీవన అయితే ఈరోజు రౌడీలతో ఇలా గుడి దగ్గరికి రమ్మని చెప్పి ఇలా ప్లాన్ ఇస్తుంది రౌడీలకైతే. ఆనంది ఫోటోతో పాటు డబ్బులు కూడా రౌడీలకు ఇచ్చి పని అయిపోయిందని నాకు కాల్ చేయండి, నేను పక్కనే ఉంటాను, మీరేం చేసేది నేను గమనిస్తూనే ఉంటాను అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే జీవన చెప్పిన విధంగానే సరే అని రౌడీలు కూడా ఆనంది రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఆనంది పుట్టినరోజు కావడంతో ఖచ్చితంగా పూజారి తాత దగ్గరికి వస్తుంది, తన పేరు మీదుగా అర్చన చేయించుకుంటుంది, అందుకే నేను ఈరోజు ఈ ఏర్పాటు చేశాను, ఖచ్చితంగా పుట్టినరోజే ఆ కుట్టి చచ్చిన రోజు అవుతుంది అని జీవన ఇందుమతి అయితే పక్కా ప్లాన్తో ఈరోజు ఆనందిని చంపించేయాలని ఇలా రౌడీలను ఏర్పాటు చేస్తారు. ఆఫీస్కు వెళ్తూ ఉన్న దారిలోనే ఒకసారి పూజారి తాత దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని దేవునికి దర్శనం చేసుకొని వస్తాను అని ఆదిత్యను కారులోనే ఉండమని చెప్పి ఆనంది ఒక్కతే గుళ్ళోకి వచ్చి ఇలా పూజారి తాతతో కొద్దిసేపు మాట్లాడి తర్వాత దేవునికి దర్శనం చేసుకొని మళ్ళీ ఆఫీస్కు వెళ్తూ ఉండగా గుడి బయటనే రౌడీలైతే ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఆనంది బయట అడుగు పెట్టగానే పెద్ద కర్రలతో ఆనంది తలపై గట్టిగా కొట్టేస్తారు రౌడీలైతే. అప్పుడే పూజారి తాత అని గట్టిగా అరుస్తూ ఉంటుంది, కానీ పూజారి తాతకైతే వినిపించదు. ఆనంది ఇలా చాలా దెబ్బలు తగిలిన తర్వాత పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో ఈ అమ్మాయిపై ఇలా అటాక్ చేస్తున్నారు అని చెప్పడంతో పూజారి తాత బయటకు వచ్చి చూసేసరికి ఆనంది, ఏంటి ఆనంది, నీపై ఇలా అటాక్ చేయించింది ఎవరమ్మా, నీ పుట్టినరోజు నీకు ఇలా కావడం ఏంటమ్మా అని పూజారి తాత చాలా కంగారు పడుతూ వెంటనే ఆనందినైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదండి అని అందరినీ కూడా అంబులెన్స్కి ఫోన్ చేయి అని అంటూ ఉంటాడు. ఇంతలోనే జీవన దూరంగా ఆ రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ విషయం అయితే పూజారి గమనిస్తాడు. అంటే ఆనందిని చంపాలని చూసింది ఈ జీవనే అన్నమాట. ఈ జీవన ఎంత స్వార్థంగా ఆలోచిస్తుంది. ఆనంది ఎక్కడ ఉన్న ఈ జీవనను తీసుకొచ్చి ఇలా
గొప్పింట్లో పెట్టింది. ఆ విశ్వాసం లేకుండా ఈరోజు ఆనందినే చంపించేయాలని చూస్తుంది ఈ జీవన. ఇక రౌడీలతో మాట్లాడుతుందంటే ఇది ఖచ్చితంగా ఈ జీవన పనయుంటుంది. ఇక నేను ఈరోజు ఎలాగైనా జ్యోతమ్మకు జీవన తన సొంత కూతురు కాదు, అసలైన కన్న కూతురు ఈ ఆనంది అనే నిజం చెప్తాను. అప్పుడు ఇక జీవనకు తగిన విధంగా అవుతుంది. లేకుంటే ఈ ఆనందినే ఇలా చేస్తుందా అని ఇక చాలా కోపంగా ఇలా దూరంగా గమనించిన పంతులు గారైతే ముందుగా ఇక ఇలా ఆనందిని హాస్పిటల్‌లోకి చేర్చాలి అని ఇక ఇలా పూజారి ఆనందినైతే హాస్పిటల్‌లోకి తీసుకెళ్తాడు. తర్వాత ఇక జ్యోతమ్మకు కాల్ చేసి ఇక ఇలా ఆనంద్‌కి ప్రమాదం జరిగిందమ్మా, నువ్వు వెంటనే హాస్పిటల్‌లోకి రావాలి అని ఇక పూజారి తాత అయితే ఇక జ్యోతమ్మకు కాల్ చేసి చెప్తాడు. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే అవునా, నేను ఇప్పుడే ఇక ఆనంది పేరు మీద అర్చన చేయించడానికి, ఈరోజు ఆనంది పుట్టినరోజు కదా, అందుకే నేను గుడికి వచ్చాను. కానీ గుళ్ళో పూజారి గారు కనిపించడం లేదా అని వెతుకుతున్నాను. ఇంతలోనే మీరు కాల్ చేశారు పూజారి, ఇక ఆనంద్‌కి ఇలా ప్రమాదం జరిగిందా అని ఇక వెంటనే జ్యోతమ్మ అయితే ఇక చాలా కంగారు పడుతూ ఇక పంతులు గారి దగ్గరికి హాస్పిటల్‌లోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇక పూజారి అయితే ఇక ఇలా అంటూ ఉంటాడు, చూడమ్మా ఆనంది ఎలా ఉందో, ఇక ఆనంది ఇలా ప్రమాదానికి గురి కావడానికి కారణం ఎవరో తెలుసా, నీ కూతురు కాని కూతురు జీవన అమ్మ అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. అది విన్న ఇక జ్యోతమ్మ అయితే ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటుంది. ఏంటి పూజారి తాత నువ్వు అనేది, ఇక నా కూతురు కాకపోవడం ఏంటి, జీవన నా కన్న కూతురే అని నువ్వు ఇక కుట్టి చెప్పారు కదా, మళ్ళీ ఇక అలా మాట్లాడుతున్నావేంటి అని ఇక అంటూ ఉండగా, లేదమ్మా అసలు నీ కన్న కూతురు ఈ ఆనందినేనమ్మా, ఇక జీవన కాదు. ఆనంది ఈ జీవనను తీసుకొచ్చి మీ కూతురుగా ఇంట్లో పెట్టింది. ఇక నాకు కూడా ఈ విషయం ఇక కుట్టినే చెప్పింది, కానీ ఈ విషయం మీతో చెప్పకూడదని నాతో మాట తీసుకుంది. కానీ ఈరోజు తనకు మేలు చెయ్యాలి, తనను ఇంత పెద్ద హోదాలో ఉంచాలి అని ఇక చూసిన ఆనందినే ఈరోజు ఆ జీవన ఇలా చంపాలని చూసింది. ఇంకా నేను నిజం చెప్పకుండా ఉంటే ఒక మానవత్వం లేని మనిషినవుతాను. అందుకే ఈరోజు నిజం చెప్తున్నానమ్మా, అసలు నీ కన్న కూతురు ఈ ఆనందినేనమ్మా. ఇక తను మీ ఇంట్లో ఉంటే ఇలా కీడు జరుగుతుందని ముందుగానే తెలుసుకున్నా కుట్టి ఇలా వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇలా పెట్టిందమ్మా. మీకు అప్పుడప్పుడు అనిపిస్తుందని చెప్తారు కదా జ్యోతమ్మ, ఇక ఈ ఆనంది నా కన్న కూతురా, నా కన్న కూతురులాగే అనిపిస్తుందని మీరు చాలాసార్లు నాతో అన్నారు. అనిపించడం కాదమ్మా, అది రక్త సంబంధం. ఖచ్చితంగా మీరిద్దరూ కన్న కూతురు కన్న తల్లి కాబట్టే మీ ఇద్దరి మధ్య అంత ప్రేమానురాగాలు ఉన్నాయి అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు జ్యోతమ్మతో. అది విన్న ఇక జ్యోతమ్మ అయితే ఇక ఒక్కసారిగా షాక్ అయి, ఏంటి పూజారి తాత, ఈ విషయం ఇన్నాళ్ళు నా ముందు నువ్వు దాయడం ఏంటి, ఆనంది ఇలా చెప్పొద్దంటే నువ్వు చెప్పవా, ఇక నేను ఎంత మిస్ అయిపోయాను నా కూతురి ఆనందిని అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు నిజం తెలుసుకొని జ్యోతమ్మ అయితే అప్పుడే ఇక పూజారి తాత అయితే, నువ్వు ఇప్పుడు ఏడవడం కాదు జ్యోతమ్మ, ఆ జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పాలి. నీ కన్న కూతుర్ని చంపాలని చూసింది, ఇక దాన్ని మాత్రం వదిలేయకూడదు. తను తన స్వార్థమే చూసుకుంటుంది. ప్రతిసారి ఇలా ఆనందిని ఏదో ఒకటి చెయ్యాలనే చాలా ప్లాన్లు వేస్తుంది. ఇక తనకు బుద్ధి రావాలంటే నువ్వే సరైన విధంగా బుద్ధి చెప్పాలి. అసలు ఇక నీ కన్న కూతురే కాదని తెలిసింది కదా ఆ జీవన ఎలా పోతే నీకేంటి, ముందుగా నా కూతుర్నే ఇలా చంపాలని ప్రయత్నిస్తావా అని ఒకసారి నువ్వు జీవన దగ్గరికి వెళ్ళి జీవన చెంప పగలగొట్టి జీవనకు బుద్ధి చెప్పి ఇక్కడికి వచ్చేసేయ్ అని ఇక అంటూ ఉంటాడు పూజారి తాత అయితే జ్యోతమ్మతో. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే, సరే పూజారి, నేను ఇప్పుడే వెళ్ళి ఆ జీవన సంగతి చూస్తాను, ఇక నువ్వు ఆనందిని జాగ్రత్తగా చూసుకో, ఇక తర్వాత విషయాలు నేను వచ్చాక మాట్లాడుకుందాం అని ఇక ఇలా జ్యోతమ్మ అయితే కోపంగా సునంద ఇంటికి వెళ్ళి జీవన అని అరుస్తూ ఉంటుంది. ఇక జీవన బయటకు వచ్చి, ఏంటమ్మా అలా అరుస్తున్నావు, నువ్వు లోనికి రాకూడదు కదా, ఎందుకు వచ్చావు అని ఇక అంటూ ఉండగా, ఏంటి జీవన అలా మాట్లాడుతున్నావు, ఇక నేను మీ అమ్మను, అది మర్చిపోయావా అని ఇక అంటూ ఉండగా, లేదమ్మా అమ్మాయినా కూడా మా అత్తయ్య, నువ్వు లోపలికి వస్తే ఊరుకోదు, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు ముందుగా బయటకు వెళ్ళమ్మా అని ఇక జీవన అయితే సునంద రాకముందే ఇలా జ్యోతమ్మను బయటకు నెట్టివేస్తూ ఉంటుంది. ఇక కోపంగా జ్యోతమ్మ అయితే జీవన చెంప పగలగొట్టి, ఏంటి ఇక నువ్వు నన్ను బయటకు నెట్టివేస్తావా, ఇక నువ్వు నా కన్న కూతురు కాదనే నిజం నాకు ఈరోజే తెలిసింది, పూజారి నాకు మొత్తం చెప్పేశాడు, ఇక ఆనంది నిన్ను తీసుకొచ్చి మా ఇంట్లో జీవనగా పరిచయం చేసి నీకు ఇంత
పెద్ద హోదాను, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇస్తే ఈరోజు నా కూతుర్నే చంపాలని రౌడీలను ఏర్పాటు చేస్తావా? ఈరోజు తన పుట్టినరోజు నాడు ఇలా చేస్తావా? నీకు అసలు బుద్ధుందా? అసలు నువ్వు ఎవరో తెలియదు. అలాంటిది ఇక నిన్ను తీసుకొచ్చి నా కూతురు నీకు గొప్ప భవిష్యత్తునిచ్చింది. ఇక నిన్ను లాయర్‌ని చేసింది. ఒక గొప్ప కుటుంబాన్ని ఇచ్చింది. అయినా కూడా నీకు స్వార్థం లేకుండా ఈరోజు నా కూతుర్ని ఇలా చేయాలని చూస్తావా? అని ఇక చాలా కోపంగా చెంపలు పగలగొట్టి జ్యోతమ్మ అయితే జీవన అసలు తన కన్న కూతురు కాదనే నిజం ఈరోజు సునంద ఫ్యామిలీకి కూడా తెలిసేలా చేస్తుంది. దాంతోపాటు జ్యోతమ్మ అసలు ఆదిత్యని యాక్సిడెంట్ చేసింది నేను కాదు, ఈ జీవనే. ఇక ఇది నా కన్న కూతురు కూడా కాదు. అందుకే ఆ రోజు ఆదిత్యను పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా నన్ను ఇలా జైలుకు పంపించి తను పారిపోయింది. కానీ నా కన్న కూతురు ఇక ఇలా ఆనంది కాబట్టే నన్ను కాపాడడం కోసం ఇలా ఆదిత్యను పెళ్లి చేసుకొని నా పరువును నేను జైలుకు వెళ్లకుండా నన్ను కాపాడుకుంది నా కూతురు. ఇక నేను అది అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఈరోజు పూజారి తాత నాకు నిజం చెప్పాడు. ఎందుకంటే ఈరోజు తను ఆనందినే చంపాలని చూసిందంట. ఇక మంచి చేసిన వాళ్ళకి ఇలా కీడు చేస్తే ఇక ఎవరైనా ఊరుకోరు కదా. అందుకే ఈరోజు ఇక నాకు నిజం చెప్పాడు పూజారి. పూజారి ద్వారానే నేను నిజం తెలుసుకున్నాను. ఇక ఈ జీవన ఇక ఇటు అత్తారింట్లోనూ ఇటు పుట్టింట్లోనూ ఎక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక నుండి వెళ్ళిపో. ఇక నువ్వు ఆదిత్యను యాక్సిడెంట్ చేసింది నువ్వే అని వీళ్ళకు తెలిసింది కాబట్టి వీళ్ళు కూడా నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. పద, ఇక వెళ్ళాల్సింది నేను కాదు నువ్వు అని ఇక సునంద ఇంటికి వెళ్ళి జ్యోతమ్మ అయితే ఈరోజు ఇక ఇలా జీవనను బయటకు గెంటేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద, ఆదిత్య అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. కానీ ఇక అప్పుడే చైతన్య వచ్చి జ్యోతమ్మ నువ్వు ఆవేశం తగ్గించుకో, జీవన మంచిది కాదు, జీవన అలా ప్రవర్తన ఉంటుందని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు జీవన నా భార్య కదా, ఎంతైనా నా భార్యను మంచిగా మార్చుకొని మంచి భార్యగా చూసుకోవాలని నా ఆశ. ఇక తను ఖచ్చితంగా మారుతుంది, నాకు భార్యగా ఉంటుంది. ఖచ్చితంగా తన మనసు మార్చుకుంటాను. ఇక నీకు ఆనంది వదిన మాట ఇచ్చింది కదా, ఆ మాట ప్రకారమే ఇక నేను కూడా నీకు మాట ఇస్తున్నాను. ఈ జీవనను మంచి మనిషిగా మారుస్తాను. నీ కూతురుగా కాకుండా నా భార్యగా చూడు. అంతేకాని ఇక ఇంట్లో నుంచి గెంటేస్తే పాపం జీవన ఎక్కడికి వెళ్తుంది అని ఇక చైతన్య అయితే ఇక జీవనను ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా కాపాడుకుంటాడు. మరిక జీవన ఇప్పటికైనా మారుతుందా? చైతన్య మాటలు విని తన మనసును మార్చుకోగలుగుతుందా? నా భర్తకు నా మీద ఇంత ప్రేమ ఉందా అని ఇక ఇప్పటికైనా జీవన మారితే బాగుంటుంది. లేకుంటే మరి ఇక ఏం చేస్తుంది జీవన అనేది చూడాలి. ఇలా జీవన నిజస్వరూపం మొత్తం సునంద ఇంట్లో బయటపెట్టి చాలా కోపంగా ఇక జ్యోతమ్మ అయితే మళ్ళీ ఆనంది దగ్గరికి, పూజారి తాత దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఇలా స్పృహలోకి వస్తూ ఉంటుంది. ఇక ఆనందిని చూసిన ఇక జ్యోతమ్మ, పూజారి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక ఆనంది ప్రమాదం నుండి బయటపడింది. లేకుంటే ఈరోజు ఏమైనా జరిగితే ఇంకేమైనా ఉందా? ఇక జ్యోతమ్మకు ఇక జీవితాంతం బాధ మాత్రమే మిగిలేది. నేను నిజం ఎందుకు చెప్పలేదా అని నేను చాలా బాధపడేవాడిని. ఇక ఇప్పుడు నిజం చెప్పేశాను, నా బాధ మొత్తం తీరిపోయింది అని ఇక పూజారి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక స్పృహలోకి వచ్చిన ఆనందినైతే జ్యోతి హగ్ చేసుకొని నన్ను క్షమించమ్మా, నువ్వే నా కన్న కూతురు అనే నిజం ఎందుకు దాచావు? ఇక నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాను, నువ్వు నాకు ఏమైనా అయితే తట్టుకోలేవు. కానీ ఇలా పెంచిన ప్రేమ ఉంటుందనుకున్నాను. కానీ అది నా కన్న తల్లి, ఇది కన్న ప్రేమ, ఇక మన ఇద్దరిది రక్త సంబంధం అని అర్థం చేసుకోలేకపోయానమ్మా అని ఇక చాలా ఏడుస్తూ ఆనందినైతే హక్ చేసుకుంటుంది జ్యోతమ్మ అయితే ఈరోజు. అప్పుడే ఇక పూజారి తాత వైపు షాక్ అయి చూస్తూ ఉంటుంది ఆనంది. ఏంటి తాత, నిజం చెప్పేశావా అమ్మకు అని ఇక అంటూ ఉండగా, అవునమ్మా, ఈరోజు ఆ జీవన నీ ప్రాణాలను తీయాలనుకుంది. అలాంటి జీవన గురించి ఇంకా నిజం చెప్పకుండా దాచి ఇక నిన్ను నేను మోసం చేయలేను. ఇక జ్యోతమ్మను మోసం చేయలేను. ఎప్పటికైనా మీ ఇద్దరిని కలపాలనే నా ఆశమ్మ. అందుకే ఈరోజు నిజం చెప్పాను. నీకు చెప్పకుండా నిజం చెప్పాల్సి వచ్చిందమ్మా. ఎందుకంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఇప్పటికైనా నిజం చెప్పకపోతే బాగుండదు. ఇక జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పొచ్చిందమ్మా మీ అమ్మ అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే. అది విన్న ఆనంది అయితే షాక్ అవుతుంది. ఏంటమ్మా, జీవన దగ్గరికి వెళ్ళి నువ్వు జీవనను నిలదీశావా? నువ్వు నా కూతురు కాదు, ఆనంది నా సొంత కూతురని జీవనతో చెప్పావా అని ఇక అంటూ ఉండగా, అవునమ్మా, అన్ని విషయాలు చెప్పి దానికి సరైన విధంగా బుద్ధి చెప్పాను. ఇక సునంద ఇంట్లో నుండి కూడా బయటకు పంపించాలని చూశాను. కానీ తన భర్త చైతన్య ఇక మళ్ళీ ఆ జీవనను కాపాడుకున్నాడు. మంచి మనిషి
మనిషిగా మారుస్తానని చెప్పాడు. నీలాగే చైతన్య కూడా జీవనను మార్చాలని చాలా ప్రయత్నిస్తున్నాడమ్మా. కానీ ఆ పిచ్చి పిల్ల మారుతుందో మారదో కూడా తెలియదమ్మా. ఇక దాని ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. దానికి తోడుగా మన ఇంట్లో ఉంటుంది కదా ఇందుమతి. ఇక ఇద్దరు కలిసి మనల్ని ఇలా దూరం చేసి మన ఆస్తులు దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక ఇప్పుడు ఎవరి ఆటలు సాగవు. నా కన్న కూతురు నువ్వని తెలిసింది. ఇక నువ్వు చాలా మంచిదానివి. ఇక నేను ఎలా ఉంటానో నాకులాగే నువ్వు కూడా అలాగే ఉంటావు. న్యాయం వైపు ఉంటావు. ఇక జీవన మొత్తం కూడా మనకు వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు నా కన్న కూతురు ఎందుకు కాలేదా అని ఇక నేను రోజు కూడా బాధపడేదాన్ని. కానీ ఈరోజు పూజారి తాత ద్వారా నేను ఇక ఈ శుభవార్త విన్నాను. నువ్వు నా కన్న కూతురు అని. ఇక నీ వల్ల ఇంట్లో ఎలాంటి దోషాలు లేవమ్మా. నువ్వు ఇంట్లో లేకపోతేనే మాకు ఇక పెద్ద దోషం. నువ్వు ఇప్పుడు వెంటనే ఇక ఆ ఇంటి వారసురాల్లాగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. అందరికీ నువ్వే ఇక ఆ ఇంటి వారసురాలు, ఆ ఇంటి మనవరాలు, నా కన్న కూతురు అనే నిజం అందరికీ చెప్పేశాను. పదమ్మా నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాము అని ఇక చాలా సంతోషంగా హాస్పిటల్లో నుండి కుట్టినెత్తే జ్యోతమ్మ ఈరోజు తన పుట్టింటికి తీసుకెళ్ళి చాలా పెద్ద పండగలాగా చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంది పూజారి తాత కూడా జ్యోతమ్మ సంతోషాన్ని చూసి చాలా మెచ్చుకుంటూ సంతోషపడుతూ ఉంటారు వీళ్ళు కూడా. ఇక ఈ విధంగానైతే పూజారి తాత జీవన గురించి అసలు నిజం జ్యోతమ్మకు చెప్పి ఇక జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడంతో పాటు ఆనందికైతే ఈరోజు చాలా సంతోషాన్ని కలగజేస్తున్నాడు పూజారి తాత అయితే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.